సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఛార్జ్ సీఎంగా ఇస్తా అంటున్నారు. ఒక 4 డేస్ ఇస్తే ఎలా ఉంటది సార్? సీఎం గారు సీఎంక అంటే ఇప్పుడు సింగపూర్ వెళ్తున్నారు కదా చంద్రబాబు గారు. ఇచ్చిన ఏముంది మామూలు సర్దుకుని చేస్తారు అంతే. ఏపీలో ఎలా ఉన్నాయి సార్ పాలిటిక్స్? ఏపీ నాది, విజయవాడ నడిపోటునే ఉండేది. చాలా బాగుంది. మీరు ఒకసారి అమరావతి వెళ్ళొస్తే కానీ మీకు అర్థమవుతుంది మేము చెప్పింది ఎంత కరెక్టా కాదనేది. పథకాలు అన్నీ బాగుండండి, నడిస్తే చాలు. భవిష్యత్తు చెప్పలేం కదా, నడుస్తారని అనుకుంటున్నాం. అది ఇప్పుడు అంటే వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటున్నారు. ఉండ ఫ్యాక్టే కదా, లోగడే చెప్పాడు, రాకముందే చెప్పాడు. నడుస్తుందా నిజంగా రెడ్ బుక్ పాలన నడిచేదే ఉంది, తప్పులు అన్నీ చూపిస్తున్నారు, లోన్ పడేస్తారు. ఏముంది దాని గురించి? ఎవరైనా నిన్నైనా అంతే, ఇంకోళ్ళు అయినా అంతే. ఇప్పుడు మరి జగన్ గారు పాదయాత్ర చేస్తే ఎక్కడ చేస్తాడు? ఆయన కూడా అదే చేస్తే ఏం చేస్తాడు చెప్పండి? ఏమైనా జనంలో సింపతి ఉందా? లోగడ ఉందా? దోసుకున్నారు. ఎంత ముఖ్యమంత్రి శివుడి గారు కూడా 100 కోట్లు సంపాదించారు. అది నాకు తెలిసిన వరకు. నాకు నడిపోడ్డే విజయవాడే. పాదయాత్ర చేస్తే గెలిచే అవకాశం ఎందుకు చేస్తారండి? పాదయాత్ర చేసినాడల్లా గెలిస్తే ఏముంది? ఆయన ఏమన్నారు రాకముందు? మొత్తం నాయే 175 అన్నాడు. వచ్చినాయో లేదో మీకు తెలుసు కదా, మా నోటితో అప్పుడు ఎన్నాళ్ళైందని మీరు మాట్లాడుతున్నారు వస్తారా పారా అనేది. అంటే ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది కదా, ప్రతిపక్ష హోదా లేకుండా జస్ట్ చాలా జగన్ 2.1 అంటారు కదా. కాదండి, అనే మాటలు ఇప్పుడు జరిగేది చూసుకోవాలి కదా. రేపు రాబోయే టైం ఉంది కదా, ఉన్నప్పుడు ఎవరైనా అంటాం అన్నమాట. పనికొచ్చే మాట ఉండాలిగా. ఇప్పుడు పింఛన్ అంటున్నారు, ఇస్తున్నారు కదా, ఏప్రిల్ కాడి నుంచి అన్నారు. 3,000 4,000 ఇచ్చారు కదా అని. తల్లి వందనం అంటున్నారు, ఇస్తున్నారు కదా. మీరు ఇంకా నేనేం చెప్పనుక అవన్నీ చేస్తున్నారు. వాళ్ళేమో కొంతమందికి అందుతున్నాయి సరే, ఎప్పుడు ఉండేది కదండి కొంతమంది. అంటే ఏముంది? వాళ్ళు దోసుకోలేదని ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారా చెప్పండి? అందరూ దోసుకున్నాళ్లే, అందుట్లో సత్యహరిచంద్రులు ఎవరు లేరు. అందుకనే జనం తిరగబడ్డారు కదా. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేసింది? ఇక్కడ బాగుందా అక్కడ బాగుందా? అక్కడే బాగుంది. ఇక్కడ మాట వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడే బాగుంది. వాళ్ళు ఏది చెప్తే అదేగా అప్పుడు న్యాయంగా వీళ్ళు చెప్పేది. లేకపోతే వీళ్ళకి రిమార్కే కదండి, వాళ్ళు చెప్పింది వాళ్ళు చేస్తారా? అక్కడేగా పడిపోయింది. నేను అది జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అసలు తేడా ఏంటి? తేడా ఉంది, మీకు తెలియదు ఏముంది ఆ మాట. తేడా ఉంది కాబట్టి వేశారు. ఏముంది తేడా? ఏముందండి, ఎంత మార్పులు వచ్చాయో మీరు చూస్తే అర్థమవుతుంది. మేము ఎంతసేపు చెప్పినా 1 సైడ్ అనుకుంటారు మీరు. అది వైసీపీ వాళ్ళు ఓడిపోవటానికి కారణం ఏంటి అంటే? కారణం అంటే అంతా ఏం దోసుకోవటమే కదండి. అందరికి విలేజ్లో అర్థమవుతుంటే అని నాకు తెలిసిన వరకు అది 1 సైడ్ మాట్లాడటం కాదు. ఇప్పుడు ఇసుక మైనింగ్ ఇవన్నీ దోసుకున్నారండి. కొంచెం కాదు, మేము విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. నువ్వు చూడు 12 కిలోమీటర్లు దిగవల్లి మాది. విజయవాడ వచ్చి నేను 53 ఏళ్ళు అయింది. అది ఇప్పుడు రాజధాని వాళ్ళు 3 అన్నారు, ఇప్పుడు ఒకటే రాజధాని అమరావతి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచి పద్ధతి అది, కాదంటానికి ఎవరికి ఇది లేదు. లోగడే ప్రకటించారు కదా, ఇవాళ ఏం కాదు. వచ్చాక నాశనం చేశాడు, ఒక తట్ట మట్టేసాడా చెప్పండి, మళ్ళీ వస్తాడని ఎట్టంటారు మీరు? 5 ఏళ్ళ పరిపాలనలో అక్కడ ఏమన్నా అమరావతికి తట్టేసాడా చెప్పండి? మీకు తెలియదు ఏముంది, మీరు అన్నీ తెలుసుకుని మాట్లాడతారు. మాలాగా కాదు, మేము 1 సైడ్గా మాట్లాడడం అనుకోండి మీరు అనుకుంటారు. ఇష్టం అని కాదు, ఎక్కడ పోలవరం తట్టేసాడా, మట్టి కొట్టుకుపోయినాయి కదా. మళ్ళీ చేయాలంటే ఎట్టుంటుంది? సగం పని కొట్టుకుపోయాక మళ్ళీ మామూలేగా నాశింపజేసి పారేశాడు. ఇప్పుడు ఈ టీడీపీ హయాంలో పోలవరం కంప్లీట్ అయిపోతుంది అంటారా? అవుతుందని చెప్తున్నారు, పని సాగుతుంది కదా. అది అంతవరకు చెప్పగలం. అంటే చంద్రబాబు 2 సంవత్సరాలు పూర్తి చేస్తామన్నారు అమరావతిని, పోలవరాన్ని. అది ఎంతవరకు అంటే మనం ఏం చెప్తాం? అది పని జరుగుతుంది. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అసలు మీరు అక్కడికి వెళ్ళిన అమరావతి వెళ్తే మీకే అర్థమవుద్ది. అక్కడ అన్నీ అదే అన్నారు, ఇది అన్నారు. పైనుంచి చెక్కింగ్కి వచ్చారు, దీని మీద కట్టవచ్చు 1 నెంబర్ ఉంది అన్నారు. దాంతోనే సాగుతుంది కదా. అది నేను వేరే. అంటే ఈరోజు జగన్ గారు సినిమా డైలాగులు వాడారు, వేరే వాళ్ళని అరెస్ట్ చేశారు. రప్ప రప్ప అన్నది తగ్గేదేలే. మరి ఎందుకు అట్టని మాటలకు ఎవరు అవుతారు? తగుకి రమ్మని కేకేస్తుంటే జనంలో ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించండి. అంటే సినిమా డైలాగులు వాడితే అరెస్ట్ చేస్తారా అనేసి అన్నట్టు మాట్లాడారు. ఎందుకు ఎవరిని రఫాడిస్తాడు నాకు తెలియకడుతాను. ఎవరిని ఆడతాడు చెప్పండి? మీకు తెలిసిన వరకు మీరంటే ఊరుకుంటారా? జనం రెచ్చిపోతారా లేదా? మీకు కొంత ఉండొచ్చు, ఉంటే వచ్చేవరకు 11 సీట్లు ఎందుకు వచ్చాయి? అది నాకు తెలిసిన వరకు. అది నేను 1 సైడ్ మాట్లాడటం కాదు, నేను నడిపోతున్నా ఉన్నాను విజయవాడలో. ఇంకొకటి, ఇప్పుడు ఇది అంటే రియల్ కాదో తెలీదు, వైరల్ అవుతుంది. గుర్తు ఫ్యాన్ కదా, గొట్టలుగా మారుస్తారు అని తెలుస్తుంది. ఒకవేళ మారిస్తే ఎలా ఉంటుంది? ఏ మార్చినా అంతేనండి. ఎలుగు తోలు తెచ్చి ఉతికినా ఎంత ఉతికినా నలిపే కానీ నువ్వు ఎన్ని రంగులు అయితే ఏమవుతుంది?
నాకు తెలిసిన వరకు అది. ఇన్ఛార్జ్ సీఎం గా ఉంచుదాం అనుకుంటున్నారు, ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్న స్టేజ్కి సరిపోతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు మనము ఒక స్టేజ్లో నిలబెడదాం. ఇప్పుడైతే వద్దు, అనుభవం కావాలి. ఇప్పుడు అనుభవం వచ్చిన తర్వాత స్టేజ్ చేద్దాం. ఎలా చేస్తున్నారు సార్ అసలు ఏపీలో? ఏపీలో అయితే 75% అయితే ఇప్పుడు కంప్లీట్ అవుతుంది, ఇంకా 25% కావాలి. పథకాలు అయితే 100% చేరుతున్నాయి. డెవలప్మెంట్ ఇక్కడ కంటే అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. తెలంగాణ కంటే అక్కడ డబల్ అవుతుంది. ఇప్పుడు అమరావతి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే 100% నడుస్తుందండి. అక్కడ రాజకీయం అయితే 100% ఉంది, డెవలప్మెంట్ 100% ఉంది. ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? జగన్ చేసినా కూడా లాభం లేదు. ఎందుకంటారు? లేదండి, ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు. అతని ఇమేజింగ్ మొత్తం పడిపోయింది. అది రావాలంటే తన కుటుంబం వల్లనే పోయింది. తన కుటుంబం కరెక్ట్ ఉందంటే అతను సక్సెస్ అవుతాడు. అంటే షర్మిల గారు, అవునండి, అవును, వాళ్ళ అమ్మగారు వాళ్ళ వల్ల ఆయన డ్యామేజ్ అయిపోయాడు. అంటే అదే అంటారా ఈ ఓడిపోవడం కారణం? అంతే కదండి. ఫస్ట్ ఇంట్లోనే కరెక్ట్ లేనిది ప్రజలలో ఏం చేస్తాడు? ఒక వ్యక్తి ఇంట్లోనే కరెక్ట్ లేనిది ప్రజలకు ఏం చెప్తాడు? అంతే కదా, కుటుంబం కరెక్ట్ ఉండాలి కదా. ఇది కూడా కుటుంబమే, రాజకీయం చేసేది కూడా కుటుంబమే. ఆ విధంగా సరేనా? ఓకే, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఇన్ఛార్జ్ సీఎం గా పవన్ కళ్యాణ్ గారిని పెట్టబోతున్నారు, ఎలా ఉంటుంది సార్ పెడితే? అది చాలా మంచిది సిస్టమ్ కూడా. ఎక్కడికన్నా ఒక హెడ్ బయటకు వెళ్ళినప్పుడు ఇన్ఛార్జ్గా ఒక ఆయన పెడతారు. కారణం ఏంటంటే అత్యవసర పరిస్థితి వస్తే ఆయన సమావేశం పెట్టాలని అంటే డిప్యూటీ సీఎం కూర్చోవచ్చు, బట్ తీర్పులు నిర్ణయాలు తీసుకోకూడదు. కూర్చుంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. అది సార్ ఎలా ఉంది సార్ ఏపీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. అయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం మారింది, ఏమైనా మార్పులు ఉన్నాయా? అసలు 1000% ఇట్స్ గుడ్, 1000%. ఓకే, నౌ ది రియల్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. నిజమైన పరిపాలన జరుగుతుంది. గాడి తప్పిన దాన్ని గాడిలో పెడుతున్నారు. ప్రస్తుతానికైతే పర్వాలేదు. బాగుందా సార్? మరి ఇప్పుడు జగన్ గారు అంటున్నారు ఏం పథకాలు అందట్లేదు అంటున్నారు. అవన్నీ రాజ్యాంగం, వాళ్ళు ఏంటంటే రాజకీయాల్లో పాలుపోక ఏదో మాట్లాడాలి కాబట్టి, మీలాంటి మీడియా వాళ్ళు అడుగుతుంటారు కాబట్టి ఏదో చెప్పాలి కాబట్టి చెప్తుంటారు అంతే. రియల్గా అయితే ప్రజలు చెప్తున్నారు కదా. మెయిన్ ఎవరు ముఖ్యం? ప్రజలు. ప్రజలు ఏం చెప్తున్నారు? మేము వీఆర్ హ్యాపీ అంటున్నారు. మరి అంటే ఆయన 2.2 అంటున్నారు, పాదయాత్ర కూడా చేస్తా అంటున్నారు. ఇంకా చాలా టైం ఉందండి, 1 year కదా, ఇంకా 4 years ఉంది పరిపాలన. ఆ 4 yearsలో ఈ ప్రభుత్వాన్ని, కూటమిని ఎవరేం చేయలేరు కదా, వారు పరిపాలించాలి కదా. ఒకసారి ప్రజలు తీర్పు ఇచ్చినాక వాళ్ళకి టైం ఉంది. రాజ్యాంగంలో 4 years ఇంకా టైం ఉంది. టైం అయినాక అంటే 1 year అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఏముంది? అమ్మ 4 years చాలా లాంగ్ అండి. సార్ అమరావతి మీద మీ ఒపీనియన్ ఏంటి? టైం పట్టుద్దండి, బాగా టైం పట్టుద్ది. ఎందుకంటే బాగా ఆ బేస్ అనేది కదిలిపోయింది. ఆ బేస్ని మళ్ళీ కూర్చోబెట్టాలంటే చాలా టైం పట్టుద్ది. ఎప్పుడో పాడుపడిపోయింది మళ్ళీ కొంచెం. ఓకే, అంటే అది కట్టాక టైం పట్టినా తీసుకున్న డెసిషన్ అయితే మంచిదే కదా. ఇంకా డిసిషన్ వేరే ఆల్టర్నేటివ్ ఏముంది? రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి కదా. రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. 3 అన్నారు కదా, వీళ్ళు ఒకటే మరి ఎందుకు పెట్టలేదు 5 yearsలో? 5 yearsలో ఏదో ఒక మూటిలో ఒకటన్నా పెట్టుంటే ప్రజలు నమ్మేవాళ్ళు. నువ్వు 3 అన్నావు, ఏదో ఒకటన్నా పెట్టాలిగా. ఓకే.